హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేనైతే కాజు మసాలా ఫ్రై అయితే చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని ఒక 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాజు మసాలా ఫ్రై ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని వేడి చేసుకోవాలి లైట్గా. నేనైతే జీడిపప్పుని ఒక 250 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు ఇందులోకి కాజును అయితే వేసుకుంటున్నాను. కాజును వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవటం వల్ల జీడిపప్పు అనేది రెండు వైపులా ఈవెన్గా వేగుతుంది. లేకపోతే ఒక సైడు ఎక్కువగా ఒక సైడు లైట్గా వేగడం వల్ల అంత మంచిగా అయితే అనిపించదు. జీడిపప్పుని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ తోటి. నేనైతే ఇలా 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ తోటి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, జీడిపప్పు అనేది చాలా మంచిగా వేగింది. ఇప్పుడు వీటినైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లార్చుకోవాలి. జీడిపప్పుని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాల తర్వాత అయితే మసాలాను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక స్పూను కారం, కొద్దిగా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూను మిరియాల పొడి, చిటికెడు పసుపు, హాఫ్ టీ స్పూను చాట్ మసాలా, హాఫ్ టీ స్పూను గరం మసాలా. వీటన్నిటిని వేసుకున్న తర్వాత స్పూన్తోని లేదా చేయితోని అయితే ఇలా కలుపుకోవాలి. మొత్తం మసాలాలు కలిసేటట్టు జీడిపప్పుకి మొత్తం కలవాలి. ఒక 2-3 నిమిషాలు అయితే పడుతుంది కలుపుకుంటూ మసాలాలన్నీ కలవటానికి. చూసారు కదా, జీడిపప్పుకి మసాలాలు చాలా బాగా పట్టాయి. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్ లెక్క తీసుకోవటం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీటిని ఒక 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. కాజు మసాలా ఫ్రై మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయాలి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.